ఆనాడు కాంగ్రెస్ మీద పిడికిలెత్తి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. ఈనాడు అదే కాంగ్రెస్ మీద పిడికిలెత్తి పోరాటం చేస్తే గోదావరి నీళ్లు తప్పకుండా మన పొలాలకు వస్తాయన్నారు ఎమ్మెల్సీ కవిత. పడవల పోటీ పెట్టుకున్న గోదావరి నదిని ఈరోజు ఎడారిలా చేశారంటూ కవిత మండిపడ్డారు. గోదావరి కన్నిటి గోస పేరిట గోదావరి కన్ని నుంచి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోరుకంట చందర్ మహాపాదయాత్ర నిర్వహించారు. ఇక ప్రజ్ఞాపూర్కు చేరుకున్న మహాపాదయాత్రకు ఎమ్మెల్సీ కవిత సంఘీభావం తెలిపారు. లక్షలాది ఎకరాలు ఎండుతున్నా సిగ్గు లేకుండా చూస్తూ కూర్చుంటున్నారు తప్ప కాంగ్రెస్ నాయకులకు రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. తలాపున పారుతోంది గోదావరి, మన బతుకు ఎడారి అన్నటువంటి పాటలు పాడుకున్నాం. అటువంటి పాటల నుంచి మళ్ళీ సస్యశ్యామలమైనటువంటి గోదావరిని చూసినాం. ఆ గోదావరి నది నుండి ప్రతి ఊర్లో ఉన్నటువంటి చెరువును కూడా నింపుకున్నాం. ప్రతి ఇంటికి మంచినీటిని ఇచ్చుకున్నాం. హైదరాబాద్ మహానగరం వరకు ఆ నీరు పోవాలని సంకల్పం మనం చేసుకున్నాం. ప్రతి ఒక్క పరిశ్రమకు గోదావరి నీళ్లు ఇచ్చుకున్నాం. ఎన్నడూ లేనిది ఎండాకాలంలో కూడా మత్తడి దుంకేటటువంటి చెరువులను 60 ఏళ్ల తర్వాత మన తెలంగాణలో చూసినాం. అదంతా కూడా కేవలం కేసీఆర్ గారి వల్ల, వారు కాళేశ్వరం ప్రాజెక్టును సంకల్పం చేయడం వల్ల మాత్రమే జరిగిందని చెప్పక తప్పదు. మరి అటువంటి కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర ఏదో జరిగింది అని ఎన్నికల ముందు మొదలుపెట్టింది. అది అయితే నాకు డౌటే. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఎట్లా బీఆర్ఎస్ ఏం చేయాలని కుట్ర పన్నిండ్రు. ఆ కుట్రలో భాగంగా ఎన్నికల ముందు, ఎన్నికల టైంలో కరెక్ట్గా మేడిగడ్డ బ్యారేజ్కు పర్యవాసిందని చెప్పింది.